ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి జరగని విధంగా తెలుగుదేశం పార్టీ మహానాడును అద్భుతంగా నిర్వహించిందని, లక్షల మంది కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తరించారని రాష్ట్ర ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్, భూగర్భ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఒంగోలు పర్యటనకు వచ్చిన మంత్రి కొల్లు రవీంద్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. క్రిమినల్ మైండ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఏదో ఒక సానుకూల అంశం జరిగేటప్పుడు తన నైజం బయటపెట్టేలాగా ఏదో ఒక కార్యక్రమం చేపట్టడం అలవాటంగా మారిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రగతి కోసం దివంగత ఎన్టీ రామారావు ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ అనాదిగా మహానాడు కార్యక్రమాలు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తుందని, ఈ మహానాడు బాగా జరగడంతో మెగా డిఎస్సి అంశాన్ని జగన్ లేవనెత్తాడన్నారు. జగన్మోహన్ రెడ్డికి డిఎస్సి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. యువ నాయకులు నారా లోకేష్ ఎంతో పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించి కోర్టు కేసులు సైతం పరిష్కరించి 16,000 మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తే వారు హాయిగా ఉద్యోగాలు చేసుకుంటుండగా ఇప్పుడు డిఎస్సి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. జగన్ పిఏకే 100 కోట్లు ఆస్తులుంటే ఆయన్ని పిఏగా పెట్టుకున్న జగన్కు ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించి ఉండాలని ప్రశ్నించారు. అవినీతి పార్టీ, క్రిమినల్ నైజం ఉన్న పార్టీ జగన్ పార్టీ అని తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం 33% రిజర్వేషన్ కల్పిస్తున్నామని తల్లికి చెల్లికి కూడుపెట్టిన జగన్ మహిళల కోసం ఏం చేస్తాడని ప్రశ్నించారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నందున ప్రజల ఆదరణ చూసి ఓర్వలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆక్వా రైతుల అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని, వారికి అన్ని విధాలుగా మేలు జరిగే విధంగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రపంచ మార్కెట్ను బట్టి రైతులు కూడా సాగుపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఒంగోలు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్గనరసింహారెడ్డి, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, ఒంగోలు ఏఎంసీ చైర్మన్ రాచగర్ల వెంకట్రావు మరియు పలువురు పార్టీ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సార్ మీరు కూడా నాచురల్ సైడ్ ఉండి రమ్మను ఒక్కడుగు రమ్మను సార్ ఇటు తిరగండి సార్. చాలా రమేష్ రా సార్ ఈరోజు మన ఒంగోలులో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి రావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి విద్యార్థులు బాగా మెరిట్ చూపించి వాళ్ళందరూ కూడా ఒక మంచి దీనికి వచ్చారు. వాళ్ళని అభినందించాలని ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి గారు, అలాగే బాలాజీ గారు, సత్య గారు, ఇంకా ఇతర నాయకులు ప్రజలందరూ కూడా పేరుపైన నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మహానాడు కనీ విని జరగని రీతిలో ఇవాళ అద్భుతంగా జరిగింది. ఎక్కడ కూడా మనకు చూడాలి. దగ్గర 24 లక్షల మంది కార్యకర్తలు, నాయకులు ప్రత్యక్ష ప్రసారాల ద్వారా లైవ్లో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు వీక్షిస్తూనే కాకుండా ఆ తీర్మానాలన్నింటినీ కూడా వాళ్ళు బలపరుస్తూ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా
ఈరోజు ఏ రాజకీయ పార్టీ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత పెద్ద ఎత్తున స్పందన, దాదాపు 21 తీర్మానాన్ని చర్చించడం జరిగింది ఈ మహానాడు ద్వారా. ఇవాళ ఇంత చక్కగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం చూసి తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన, ఒక క్రిమినల్ మైండ్ ఉన్నటువంటి వ్యక్తి ఎలా వ్యవహరిస్తాడనే దానికి మొన్న మేము సమావేశాలు జరుపుతూ ఈ సమావేశాలు ఏదో అభినందన సభలో కాదు, లేకపోతే వేరే ఉత్సవాలు కాదు. ఈ రాష్ట్ర ప్రగతి కోసం ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ మహానాడు ద్వారా తెలుగు జాతికి, తెలుగు ప్రజలకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి తెలుగు వారికి ఒక దిశ నిర్దేశించే కార్యక్రమాన్ని మాత్రమే ఈ మహానాడులో చర్చించుకోవడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఆయన మాట్లాడినటువంటి మాటలు డిఎస్సి, మెగా డిఎస్సి గురించి అసలు మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? మెగా డిఎస్సి 5 సంవత్సరాలు నేను వచ్చిన వెంటనే చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి 1 సంవత్సరం కూడా మెగా డిఎస్సి అనేది, అసలు డిఎస్సి అనేది కండక్ట్ చేయకుండా ఇవాళ ప్రభుత్వం, ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు చాలా పారదర్శకంగా ఏదైతే డిఎస్సిలో భర్తీ చేయాల్సినటువంటి 16,000 దగ్గర 16,000 పైన 300 చిల్లర భర్తీ చేయాలని చెప్పి మొత్తం కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఒక సిస్టమ్ ప్రకారంగా చేస్తే 200 పైన వాటి మీద కోర్టులో కూడా వేస్తే అవన్నీ కూడా నివృత్తి చేసి ఇవాళ కండక్ట్ చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేసుకుంటారు. దగ్గర 1 year దగ్గర వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటే ఇవాళ లేనిపోయినటువంటి కార్యక్రమాలు చేయడం చాలా దురదృష్టకరం. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి యొక్క క్రిమినల్ ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, అవినీతి బయటకు వస్తూ ఉంది. ఒక్కొక్కసారి ఒక మాట మాట్లాడతారు. మరి ఆ రోజున లిక్కర్ స్కామ్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ తీసుకొస్తారు, మొన్న అమరావతి గురించి మాట్లాడితే మావిగని తీసుకొస్తారు. మరి నిన్న ఏదైతే మహానాడు జరుగుతూ ఉంటే వాళ్ళ పిఏ భాగవతం బయటకు వస్తుంది కాబట్టి డిఎస్సి బయటకు వస్తుంది. 100 కోట్లు ఒక పిఏకి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఒక పిఏకే 100 కోట్లు వస్తే ఆ పిఏగా పెట్టుకున్నటువంటి వ్యక్తికి ఎన్ని వేల కోట్లు వచ్చినాయో ఇవాళ మేము మొట్టమొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకున్నాం, తండ్రి అధికారం ద్వారా లక్షల కోట్లు దోచుకుని మరి జైలు జీవులు అనుభవించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రజలు కూడా మనం గమనించాలి. ఇవాళ వాళ్ళ ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే కూడా ఇవాళ చూస్తున్నాం వాళ్ళ యొక్క కబ్జా భాగవతం అంతా కూడా బయటకు వస్తా ఉంది. అవినీతి పార్టీ, అవినీతి దోపిడీలతో ఉన్నటువంటి ఒక క్రిమినల్ నైజం ఉన్నటువంటి వ్యక్తి తల్లికి, చెల్లికి ఇవాళ చూసాం ఎలా చేస్తాడు. మహిళలంటే నాకు గౌరవం లేదు. ఇవాళ మేము 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటే దాని గురించి మాట్లాడు. తల్లికి చెల్లికి కూడి పెట్టినాడు. ఇంకా ఆడబిడ్డలకి రాష్ట్రంలో గౌరవించుకెళ్ళా సరే, ఇవన్నీ కూడా గమనించాలి. అలాగే ఇవాళ అన్ని వర్గాలు, ఇవాళ రైతాంగానికి ఎక్కడ కష్టం వస్తే ఇబ్బంది వస్తాయి. గత సంవత్సరం కూడా ఇక్కడ పొగాకుకు సంబంధించి ఇబ్బంది వస్తే ఆ రోజు సహకరించాం. ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి గారు మనం చెప్పడం జరిగింది, ఇక్కడ ఉన్నటువంటి పొగాకు సమస్యని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దాన్ని ఎలా పరిష్కారం చేస్తుంది. అదే కాకుండా బ్యాన్ పీరియడ్, మొన్న నెల్లూరులో సమస్య వచ్చింది, తమిళనాడు బోట్లు వచ్చినాయి, ఇక్కడికి వచ్చి ఫిషింగ్ చేసి ఇబ్బంది పడుతున్నాయి అంటే ఇమ్మీడియట్గా బోట్లు దింపించి స్పీడ్ బోట్స్ పెట్టించి దానికి రక్షణగా వాడికి అండగా నిలబడ్డాం. అదే కాకుండా బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇవాళ 1,30,000 మందికి దగ్గర 260 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేసి ఏదైతే బ్యాన్ పీరియడ్లో వాళ్ళకి 20,000 రూపాయలు, 10,000 ఉన్నదాన్ని 20,000 పెంచి వాళ్ళు అందిస్తున్నటువంటి ప్రభుత్వం మరి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం. ఇదే కాదు, అన్ని వర్గాలకి ఇవాళ ఈ ప్రభుత్వం అటు పెన్షన్లు కానీ 1వ తారీఖు ఆదివారం వస్తే ముందు రోజు వేస్తాం. మరి ఆడబిడ్డలకి ఇవాళ ఏదైతే తల్లికి వందనం ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు ప్రయాణం, ఇవన్నీ కూడా ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ చూస్తుంటే తట్టుకోలేక ఈ జగన్మోహన్ రెడ్డి దాన్ని కుట్రలు చేస్తా ఉన్నాడు. ఎవరైనా చేసినా ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం. ఇదే పారదర్శకం ముందుకెళ్తాం. ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమంలో మన మైనింగ్ అండ్ జియాలజీ మినిస్టర్ రవీంద్ర గారు, జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్ నరసింహన్ గారు, జోనల్ కోఆర్డినేటర్ సోదరుడు అమ్మావ సత్య గారు, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత జాగ్రత్తగా ప్రజా సంక్షేమం కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి
మంత్రి విద్యాశాఖ మంత్రి ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో హామీ మేరకు ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,347 పోస్టులతో రిక్రూట్మెంట్ చేసుకుంటే అత్యంత పారదర్శకంగా ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా చిన్న పొరపాటు లేకుండా ఏ ఒక్క నిరుద్యోగి కూడా తప్పు జరిగిందని చెప్పకుండా అంత పారదర్శకంగా బహుశా ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో డిఎస్సి ఏదైతే జరిగిందో ఎప్పుడు జరిగిన విధంగా జరిగితే మన మాజీ ముఖ్యమంత్రి ఆయనకి ఏదో ఒక సమస్య కావాలి, తన మీద వస్తున్న ఆరోపణలు కానీ తన మీద వస్తున్నటువంటి గొడ్డల పార్టీని కానీ లేదా రక్త చరిత్ర ఏదైతే ఉందో కడపలో జరుగుతున్న మారణ హోమం అదేదైతే పత్రికలు కానీ లేదా వివిధ రాజకీయ పక్షాలు కానీ మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేక ఇష్యూను డైవర్ట్ చేయడానికి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని మాట్లాడటం దీన్ని నిరసిస్తున్నాం. ఇవాళ ఏ నిరుద్యోగి కూడా తప్పు జరిగింది అనటం లేదు. ఏదైతే ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం లేదా విద్యార్థుల భవిష్యత్తు కోసం నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఇవ్వాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి, 10 లక్షల కోట్ల అప్పులు చేసి పోతే జగన్మోహన్ రెడ్డి గారు వాటిని ఒక పక్క భరిస్తూనే సంక్షేమ కార్యక్రమం చేస్తూనే ఒక పెద్ద డిఎస్సి చేస్తే 16,347కి దాన్ని కూడా తప్పుడు మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క దుశ్చర్యలను ఖండిస్తున్నాం. యావత్తు ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా నిరుద్యోగులు, ఉద్యోగులు, వివిధ సంఘాలు అదేవిధంగా పార్టీ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిని ఖండిస్తూ ఈరోజు గౌరవ మన మంత్రివర్యులు ఇక్కడికి రావడం, బడుగు బలహీన వర్గాల నాయకుడు, రాష్ట్ర బీసీసీఎల్ అధ్యక్షులు కూడా పనిచేసి ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షింపజేయడంలో ప్రత్యేక కృషి చేసి వారు ఈ సందర్భంగా ఉద్దేశించి మాట్లాడతారు.